కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 16వ డివిజన్లో మంత్రి కొల్లు రవీంద్ర పెన్షన్లు పంపిణీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనికళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బులు ఇచ్చారు మంత్రి. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి నెల 1వ తారీఖు తెల్లవారుజాము నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే దీనికి సహకరిస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మచిలీపట్నంలో ఈరోజు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే బండి రామకృష్ణ గారు, అదేవిధంగా సూర్శెట్టి బాలాజీ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారు, బాబా గారు, ఇలా పెద్దలందరూ కలిసి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ సంయుక్తంగా అధికారులని సమన్వయం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చేస్తారు. దాదాపు 64 లక్షల మందికి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ప్రతి నెల దాదాపు 2,730 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపాయలు అందిస్తున్నాం. అంటే సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు అందిస్తున్నాం. ఫస్ట్ తారీఖు ఒక ఆదివారం వస్తే ఒకరోజు ముందే ఇస్తున్నాం. పండగ వచ్చినా ఏదొచ్చినా ఒకరోజు ముందే ఇస్తూ, అదే కాకుండా ఈరోజు కృష్ణా జిల్లాలో దాదాపు 2,30,000 మందికి దగ్గర 73% ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. బందరు పట్టణంలో కూడా దగ్గర 18,000 పెన్షన్లు ఉన్నాయి. 18,000 పెన్షన్లు కూడా ఈరోజు ఉదయానికి 83% ఇప్పటికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది.